ఎన్హెచ్కే ప్లస్ సమర్పణ. రాష్ట్ర మంత్రివర్యులు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకుడు నారా లోకేష్ జూలై 15వ తేదీన ప్రొద్దుటూరుకు విచ్చేయుచున్న సందర్భంలో ప్రొద్దుటూరు టీడీపీ శ్రేణుల్లోనే కాదు, కడప జిల్లా ప్రాంత ప్రజలలోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. మొన్నటికి మొన్న కడప జిల్లాలోని జమ్మలమడుగులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు. జూలై 15వ తేదీన నారా లోకేష్ కడప జిల్లాలోని దాల్మియా సిమెంట్ 2వ యూనిట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తూ ఉండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన తనయుడు కొండారెడ్డి ఈ కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. జూలై 15వ తేదీన ప్రొద్దుటూరులోని తిమ్మయ్య కళ్యాణ మంటపానికి మధ్యాహ్నం 2:30 గంటలకు నారా లోకేష్ విచ్చేయుచున్న సందర్భంగా కార్యకర్తలు గంట ముందుగానే సమావేశ స్థలానికి రావాల్సిందిగా వారు ఆహ్వానిస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్యక్రమం తరువాత కార్యకర్తల సమావేశం జరగనున్నట్లు, ఈ సమావేశంలోనే కడప జిల్లా సమగ్ర పారిశ్రామికాభివృద్ధి విషయమై కార్యకర్తలతో మంత్రివర్యులు నారా లోకేష్ చర్చించనున్నట్లు సమాచారం. మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ ముఖ్తార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో కడప జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి బాట పడుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లాలు తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ బేపారి జాకీర్ అహ్మద్, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు చింతకుంట కుత్బుద్దీన్లు పిలుపునిచ్చారు. మా లోకేష్ బాబు గారు జాతీయ అధ్యక్షులుగా ఇచ్చినారు, ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చినారు. తొలిసారిగా పొద్దుటూరు పట్టణానికి వస్తున్నారు. ఆయనను స్వాగతించేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూసిన శుభ సందర్భం ఇప్పుడు ఆసనమైంది. ఆయనను బ్రహ్మాండంగా స్వాగతం పలికి కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే, లోకేష్ బాబు గారు భావి తరాలకు భవిష్యత్తు, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రొద్దుటూరు ప్రజలంతా ఇప్పుడు ఆ పక్క జమ్మలమడుగు నియోజకవర్గం అయితేనేమి, కడప అయితేనేమి అభివృద్ధి బాటలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో జరుగుతూ ఉంది. ప్రొద్దుటూరు కూడా అనేక రకమైన ఎడ్యుకేషన్ హబ్గా కానీ, టెక్టైల్స్ హబ్గా కానీ, గోల్డ్ హబ్గా కానీ ఏదో ఒక రకమైన అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఆయనకు అర్జీలు వేయటము, వాళ్ళ ద్వారా నిధులు తెచ్చుకొని పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసే పద్ధతిలో రేపు సమావేశం జరగబోతోంది. కాబట్టి ఈ సమావేశాన్ని అందరూ జయప్రదం చేయాలి.